పద్ధతిలో లేరు, గోపీనాథ్ గారు ఒక పద్ధతిలో లేరు, వెంకటేష్ గారు, గోపాల్ గారు. మరి అదేవిధంగా అందరం ఒక పద్ధతిలో ముందుకెళ్దాం కాబట్టి ఆ పద్ధతిలోనే మరి మనం గెలవడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తయారు చేసుకొని ముందుకెళ్దామని చెప్పి మీకు 2 రోజులలో డేటు ప్రకటన చేస్తాం. కానీ నియోజకవర్గం మీటింగ్ జరిగేటప్పుడు మాత్రం 1000 మందికి తక్కువ ఉండకుండా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దాం. మీటింగ్ అవుతుంది, మీటింగ్ తర్వాత భోజనాలు జరుగుతాయి, మీటింగ్ జరుగుతుంది. మరి మీటింగ్ అయిన తర్వాత లంచ్ ఏర్పాటు చేసుకుందాం, మన కార్యాచరణ తయారు చేసుకుందాం. మరి అన్ని కార్యక్రమాలు చేసుకొని మనం ప్రజల దగ్గరికి ఈజీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇచ్చిన కొడుకు 2 నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు. నిన్ను ఎవరు పిలిచారు అసలు? తమిళ 2 నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు. కూర్చోండి బాస్, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. ఏ చిన్న కుర్చీల విషయం, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్. ఉండండి అట్లా మాట్లాడండి. సీనన్న ఏం చెప్పిండంటే అంబర్పేట వాళ్ళు కనబడతలేరు అని చెప్పిండు. కొంచెం అంబర్పేట వాళ్ళు అందరు చేయలేపుని, అంబర్పేట వాళ్ళు చేయలేపుని. అంబర్పేట్ కూర్చోండి. సనత్ నగర్, సికింద్రాబాద్ కూర్చోండి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓకే. నాపల్లి, ఓకే. ముషిరాబాద్, ఓకే. ఇప్పుడు మన దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడాలకు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి